హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అమ్ములు. అందరు ఎట్లున్న ఫ్రెండ్స్, మేము అయితే మంచిగా ఉన్నాం. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే పిల్లల మీద అయితే ప్రాంక్ చేస్తున్నా. ఈ మధ్య ప్రాంక్ చేయక చాలా రోజులు అవుతుంది కదా, మళ్ళీ మీరు ఇట్లా ఎక్కువ శాతం అమ్ముల మీదనే ప్రాంక్ చేస్తారు, అని మీద ప్రాంక్ చేయట్లే అంటారు కదా ఫ్రెండ్స్. అమ్ముల మీద అప్పుడప్పుడు అమ్ముల మీద చేస్తాము, అప్పుడప్పుడు అని మీద ఇట్లా చేస్తాము. అని మీద ఇట్లా ఎందుకు చేయలేదు ఫ్రెండ్స్, ప్రాంక్లు అయితే మా చేసినాము. సో ఈరోజు అయితే ఇద్దరి మీద ప్రాంక్ చేస్తున్నా. అదేందనుకుంటారా, టెంటడాన్ ఓరియో బిస్కెట్ ప్యాకెట్ అయితే తెచ్చిన. అయితే వీటితో ఏం ప్రాంక్ అనుకుంటారా ఫ్రెండ్స్, చూపిస్తా. ఇప్పుడు ఇది ఓపెన్ చేసినాక మీకైతే చూపించుకుంటా చెప్తాను. ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఎందుకంటే బిస్కెట్ ప్యాకెట్ పట్టుకుంది, కోల్గేట్ పేస్ట్ పట్టుకుంది. ఏం ప్రాంక్ అనుకుంటారా ఫ్రెండ్స్, చూసేయండి ఏం చేస్తాను చూపిస్తా ఇప్పుడు. సో ఫ్రెండ్స్, వీడియో అయితే లాస్ట్ వరకు చూడరు. మా పిల్లల రియాక్షన్ ఎట్లుంటుంది ఏందనేది అయితే చూద్దాము. సో ప్రాంక్ అయితే ఏందనుకుంటారా, లేదు చూపిస్తా. సో ఇది క్రీమ్ కదా, ఈ క్రీమ్ బదులు మనం పేస్ట్ పెడదాం. సో ఇదే పిల్లల మీద నేను చేయబోయే ప్రాంక్ అయితే. సో ఇప్పుడైతే క్రీమ్ తీసేద్దాము. సో ఫ్రెండ్స్, వీడియో అయితే పిల్లలు రాకముందుకే తీసి పెడుతున్నా. పిల్లలు అయితే ఇంకా స్కూల్ నుంచి రాలేదు. వాళ్ళు వచ్చేలోపు అయితే నేనైతే ఇవి రెడీ చేసి పెడతా. రెడీ చేసి వచ్చినాక పిల్లలకైతే స్నాక్స్ లాగా అయితే ఇస్తా. మరి అది ఓపెన్ చేసి చూస్తారా, నా ప్లాను సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా ఎట్లయితుందో నాకైతే తెలియదు. జస్ట్ ఇట్లా పెడతా, పేస్ట్ పెట్టి ఇట్లా పెడతా. డైరెక్ట్ తిన్నారనుకో మన ప్లాన్ సక్సెస్. ఓపెన్ చేసి చూసిరనుకో ప్లాన్ అయితే ఫెయిల్ అవుతుంది. ఇక చూద్దాం. మా అమ్మమ్మ చూస్తుంది ఫ్రెండ్స్, ఎందుకంటే మా అమ్మమ్మ క్రీము ఎక్కువ తినదు. ఈ క్రీమ్ పక్కకు పెట్టి ఇట్లా రెండు తీసుకొని పాలల్లో ముంచుకొని తింటుంది. ఈ క్రీమ్ తినదు, కానీ ట్రై చేద్దాం. సో ఫ్రెండ్స్ చూస్తారా, ఎప్పుడు లేని బిస్కెట్ ప్యాకెట్ తెచ్చి పెట్టింది అనేసి గెజ్ చేస్తారా, ఏమైనా ప్రాంక్ చేస్తారు కదా అని గెజ్ చేస్తారా, లేకపోతే సర్లే అని తీసుకొని తింటారా. మొన్న డిమార్ట్లు ఇప్పిమన్నది ఫ్రెండ్స్, ఓరియో బిస్కెట్ ప్యాకెట్ తీసుకుంటా మమ్మీ అంటే, ఏమొద్దు బేటా ఇప్పటికే వేరే బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నావు కదా అన్న అంటే, మొన్న ఇప్పియలేదు మళ్ళీ ఇప్పుడు ఎందుకు తెచ్చిందా అని అనుకుంటుంది కావచ్చు, మానికి డౌట్ వస్తుంది కావచ్చు. ఏం లేదు, పాల ప్యాకెట్కి పోయినా అట్లే జస్ట్ అడగ అనిపించినాయి. ఇక నువ్వు మొన్న డిమార్ట్లో అయినావు కదా, అక్కడ ఇప్పియలేదు అని ఇక్కడ తీసుకొచ్చిన 10 రూపీస్ ప్యాకెట్లే కదా అని అయితే చెప్తా. అవునా, సరే మొత్తానికైతే చూద్దాం. మన ప్లాన్ మనం రాదు మన ప్రయత్నం మనం చేద్దాం. తినగానే వాళ్ళకి దులిచిపోవాలి. ఎక్కువైతే ఇంకొక దాంట్లో పెడదాం, దానిదేముంది. సో ఫ్రెండ్స్, వీడియో అయితే లాస్ట్ వరకు చూడరు, అస్సలు మిస్ చేయకండి. ఎందుకంటే చూద్దాం వాళ్ళ ఫన్నీ రియాక్షన్ చూద్దాము, ఎట్లా రియాక్ట్ అవుతారు ఏంది అనేది. సో అట్లే వీటితో పాటు పిల్లలకైతే స్నాక్స్, ఇప్పుడు నేను స్వీట్ కార్న్ ఇట్లా తీసుకొచ్చిన మొన్న మార్కెట్లో, అది ఇట్లా ఉడకబెడతా వాళ్ళు వచ్చేలోపు. సో అది ఇస్తా ఇది ఇస్తా డౌట్ రాకుండా. ఏదమ్మా మీరు స్నాక్స్ మీద స్నాక్స్ ఇస్తామంటారో ఏమయ్యా పెడతా. సో ఇవైతే స్కూల్ నుంచి రాగానే ఇచ్చిననుకో ఖచ్చితంగా డౌట్ వస్తుంది, ఏదో ప్రాంక్ చేస్తున్నావు నువ్వు, అందుకే మాకు స్కూల్ నుంచి రాగానే ఇస్తున్నావు అంటారు. సో ఇవి నేను దాచి పెడతా. వాళ్ళు వచ్చినాక ఫ్రెష్ అప్ అయినాక వాళ్ళు రాసుకుంటుంటే అప్పుడు ఇస్తా. మెల్లగా నువ్వు వీడియో తీసి ఆడుకోండి, వాళ్ళకి తెలియకుండా వీడియో తీ, సరేనా? వాళ్ళు రాసుకున్నప్పుడు ఇస్తాను నేను. సో ఫ్రెండ్స్, ఇక అట్లయితే ఇస్తాము. చూద్దాం వాళ్ళ రియాక్షన్ అయితే, మేము వీడియో అయితే తీస్తాము. ఇక ఫ్రెండ్స్, పిల్లలు అయితే హోంవర్క్ రాసుకుంటారు. సో ఇప్పుడైతే పిల్లలకైతే నేను తయారు చేసిన బిస్కెట్లు అయితే ఇగో మీకు స్నాక్స్ అయితే ఇస్తున్నా, తినోరి అనేసి అయితే ఇస్తా. ఎందుకంటే పిల్లలైతే హోంవర్క్ రాసుకుంటారు. నేను ఇంకా వంటనైతే చేయలేదు, అంటే రైస్ పెట్టలేదు. నేను ఆ లోపు అయితే స్నాక్స్ తినరు అని చెప్తా. సో ఇప్పుడైతే నేను తీసుకోతున్న బిస్కెట్లు అయితే చూద్దాం మన రియాక్షన్ ఎట్లుంటుంది ఏంటని అయితే. మెల్లగా తీసుకుంటాను, ఓకేనా? ఏం చేస్తుర్రా, రాసుకుంటురా? ఇగో బియ్యం పెట్టే లోపు స్నాక్స్ తినండి, బిస్కెట్లు. నువ్వు స్నాక్స్ మొన్న డిమార్ట్లో ఓరియో బిస్కెట్ అడిగింది కదా, అయితే ఇక తీసుకురాలే కదా అనేసి సాయంత్రం డాడీ చాయ్ పెట్టు బ్రెడ్ ప్యాకెట్ తెచ్చుడు, చాయ్ పెట్టమంటే పాల ప్యాకెట్ తెస్తున్నా. అట్లే వేరే పిల్ల తీసుకుంటుంది, కనిపించినాయి. అయ్యో మొన్న మా అన్నం అడిగింది కదా అనేసి ఇక మళ్ళీ తీసుకొచ్చింది. అబ్బా డిమార్ట్ ఇప్పుడు డిమార్ట్లో వేరే బిస్కెట్ తీసుకురు కదా, అందుకే బిస్కెట్ ప్యాకెట్ తీసుకోలేదు. ఇక ఒక పాప తీసుకుంటుంటే ఆయన అడిగిందని చెరొక 10 రూపీస్ ప్యాకెట్ తీసుకొచ్చింది. రాసుకుంటారు కదా, అయ్యో ఎప్పుడు తెచ్చేదా, నేను ఎప్పుడు పెట్టలేదా మీకు? అంటే నువ్వు ఎప్పుడు వేసుకొచ్చి తీసుకున్నట్లు ఎట్లా రాసుకుంటారు కదా అని తీసుకొచ్చి ఇచ్చిన. తినదు. హోంవర్క్ బాగుందా? అయితే హోంవర్క్ చాలా ఉందా? ఇది మనం తెచ్చిన స్కేలా, కొత్త స్కేలా?
మనం తెచ్చేది కొత్త స్కేలా? ఆహా నీదిదా, నువ్వు ప్లాస్టిక్ తెచ్చుకున్నావు కదా. ఏమైందా? అయ్యా ఓరియో బిస్కెట్ నీకు ఇష్టమైన బిస్కెట్లు. ఏమైంది? నాకు మంచిగా ఉంది, నేను తింటున్నా. అదే కదా కాదు పెట్టలేదు, మంచిగా ఉంటది ఓరియో బిస్కెట్లు. వీడియో తీసినావేంది? ఓరియో బిస్కెట్ తిను. తింటున్నా. అది మా మెను తిను. తింటా తింటా తినని మంచిగా ఉంటది. అది క్రీము. అయ్యా అది క్రీమ్ అనేది. అమ్మ దొంగ. అది బాగానే చెప్తా, నీ పని చెప్తా. ఫ్రెండ్స్ రండి రండి, నేను బతికిపోయిన ఫ్రెండ్స్. ఎందుకంటే ఓరియో బిస్కెట్లు అవి నీకు ఇష్టమైన బిస్కెట్లు. నేను వేరే తిన్నా, అలా పేస్ట్ ఉంది. అవును పేస్ట్ ఉంది, నేను బతికిపోయినా. ఒక 4 ఇట్లలో పేస్ట్ ఉంది, 4 ఇట్లలో పేస్ట్ లేదు. ప్రాంక్ 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 చేసిన. ఆహా నాకు అస్సలు ఫ్రెండ్స్, మీరు అందరూ మా హాని మీద ప్రాంక్ చేయమన్నారు కదా. ఫస్ట్ మా హానికే ప్రాంక్ అయింది. మామూలు బతికిపోయింది, మామూలుకు మంచి బిస్కెట్ వచ్చింది. ఇది బెడ్ ఎందుకు ఇట్లా చేస్తున్నాం? ఫ్రెండ్స్ నేను చెప్పినా కదా, మా అమ్ములకి అయితే బతికిపోయింది, మా అమ్ములకి అయితే రాలేదు. అందరూ అమ్ముల మీద ప్రాంక్ చేస్తారు, అనేవి చేయరని చెప్పారు కదా. సో మా అని మీద అయితే మంచి ప్లాన్ అయితే సక్సెస్ అయింది. నేను చెప్పలేదు సక్సెస్ అవుతుందని. అయితే పేస్ట్ ఎక్కువ పెట్టిందే మా ఆనికి వచ్చింది. ఒక దాంట్లో ఎక్కువ పెట్టినా అదే మా ఆనికి వచ్చింది. బ్రష్ చేసుకోపోయాడు. ఎన్ని దాంట్లో పెట్టిరు అమ్మా, బతికిపోయినా. ఒకటి మంచి దొరికింది ఫ్రెండ్స్ నాకు. నాకు ఎంత డౌట్ కొట్టింది, మా మమ్మీ నాకు స్నాక్స్ తెచ్చిచ్చిందంటే ఇక ఏదో వేస్తురని అయితే అనుకున్నా. ఇక చేసిరు ఫ్రెండ్స్, ఇట్లా పేస్ట్ వేసి ఇచ్చారు. కానీ నేను బతికిపోయినా, నేను తినలే, వేరే తిన్నా. ఒక 4 అయితే మంచి వేసిన, 4 అయితే పేస్ట్ వేసి కదా ఫ్రెండ్స్. పాపం ఫస్ట్ మా ఆనికే రావన్న మా పేస్ట్ వేసింది. నార్మల్ గా మామూలు వస్తే తింటుండే కావచ్చు, అంత గెజ్జి అయిపోతుండే. కానీ ఫస్ట్ మా అని పేస్ట్ ఇదే పట్టుకుంది. చూసి రా ఒక్కొక్క దాంట్లో పేస్ట్ ఎంత పెట్టినో. ఇక ఇది క్రీమే ఉంది. ఇవి 3 పేస్ట్ ఉన్నాయి. ఇక చూసిరా ఫ్రెండ్స్, ఇక పేస్ట్ ఎట్లా పెట్టినో. మంచిగా ఓరియో బిస్కెట్ అంటే మంచిగా తిన్నా. మా ఆనికైతే ఇష్టం బిస్కెట్లు. మన డీమార్ట్ లో ఇట్లా అడిగింది, పాపం అప్పుడైతే ఇప్పియలేదు. ఇక ఇట్లయితే పేస్ట్ పెట్టి అయితే ఇక చూసిరా ఫ్రెండ్స్, ఎంత పేస్ట్ పెట్టినో. ఇట్లా పేస్ట్ పెట్టి అయితే పిల్లల మీద అయితే ప్రాంక్ చేసిన. మెయిన్ గా నా టార్గెట్ మొత్తం మహానే ఉండే. మొత్తానికి మహానే అయితే నీ టార్గెట్ రీచ్ అయింది. సక్సెస్, ప్లాన్ సక్సెస్. ఎట్లుందో ప్రాంక్ చెప్తా నేను కూడా ఏ ప్రాంక్ చేయాలో అదే చెప్తా. అంతేనా? ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ రోజు మా చిన్న ప్రాంక్ అయితే పిల్లల మీద ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా మా అమూల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మా మమ్మీ మీద ఏం ప్రాంక్ చేయాలో కామెంట్ చేయండి. ఇగో బిస్కెట్ మొత్తం పోసింది ఫ్రెండ్స్ నా మీద అయితే మా అన్నమ్మ. మా అమ్మగా తినిపిద్దాం అనుకున్నా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.